హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మా థాట్స్. ఈరోజు మనం మగవాళ్ళ గురించి తెలుసుకుందాం. మగవాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులకి కూడా ఆడపిల్ల కంటే మగపిల్లవాడు పుట్టగానే ఏదో తెలియని సంతోషం, రెట్టింపు గౌరవం పెరిగినట్టుగా అందరూ ఫీల్ అవుతారు. అది లోక సహజం అండి, దాన్ని ఎవరు మార్చలేదు. కానీ పెంపకంలో ఉన్న తేడాని మార్చగలమని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే, మగపిల్లవాడు పుట్టగానే అసలు తనకేమీ చెప్పకుండా, తనకి ఏ పని చేయకుండా, ఏ పనైనా చెప్తే అలాగే మగపిల్లడు చేసేది ఏంటి, అలా ఏంటి, ఇలా ఏంటి. దయచేసి అలాంటి మైండ్ సెట్తో మగపిల్లల్ని పెంచకండి. ఎందుకంటే నెక్స్ట్ మనం పెంచేదాన్ని బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుంది. మీరు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, అస్సలు ఇంట్లో పని మగపిల్లలకి చెప్తే అదేదో పెద్ద పాపం అనుకున్నట్టు, ఎందుకు చెయ్యాలి నా కొడుకు, నేనుండగా నేను ఇంకెందుకు చేయాలి, ఆడపిల్ల అయితే ఇంకొకరింటికి వెళ్తుంది, అక్కడ చేయాలి కాబట్టి మా పరువు కోసం. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆడపిల్ల వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది, చేసుకోవాలి, నేను లేదని చెప్పట్లేదు. అలాగని మగపిల్లవాడు కూడా పర్మనెంట్గా మీతో ఉండిపోడు కదా. మీరు నేర్పించే విలువలు, మీరు నేర్పించే పనులు, దానివల్లనే అతను కూడా ఇంకొక అమ్మాయికి భర్తగానే వెళ్తాడు. మీరు అనుకోవచ్చు భార్య మన ఇంటికి వస్తుంది అని, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రతి తల్లి ఇప్పుడు పెంచి పెద్దగా అయిపోయిన వాళ్ళ గురించి మనం ఏమీ చెప్పలేం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తల్లిదండ్రులు నేర్పించాల్సిన స్టేజ్లో ఉన్న మగపిల్లలకి దయచేసి ప్రతిదీ నేర్పించండి. పని అది ఇంటి పనైనా, వంట పనైనా, ఏ పనైనా నేర్పించండి. ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి. ప్రతి దానికి మగపిల్లలు తల్లి మీద ఆధారపడి, అమ్మ అది తీసుకురా, అమ్మ ఇది చెయ్యి, అమ్మ అలా ఉండి, అమ్మ అది తీసుకురా, ఇదే జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ మీరు అలా పెంచకండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మగపిల్లల్ని ఇలా పెంచడం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా మగపిల్లలు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. తన పని తను చేసుకోలేక ఆధారపడతారు. మనం అప్పుడు తల్లికి సంతోషంగానే ఉంటుంది, అబ్బా నా కొడుకు చూడు ప్రతిదీ నన్ను పిలవందే చేసుకోడు, అమ్మ 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 అంటూ పిలుస్తాడు అని. అక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీ మీద అబ్బాయి ఆధారపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత మీరే అబ్బాయికి పెళ్లి చేయాలి. అప్పుడు ఎవరి మీద ఆధారపడతాడు? తను వచ్చిన భార్య మీద ఆధారపడతాడు. అది మళ్ళీ ఎవరికి నచ్చదు? మీకు నచ్చదు. ఆధారపడడం నేర్పించింది మనమే, మనం వెంబడి తిరుగుతున్నాడని సంతోషపడింది మనమే. ఆ తర్వాత తన భార్య వెంబడి తిరిగితే నచ్చదు. అబ్బాయి ఏమనుకుంటాడు తెలుసా, అమ్మని ఇన్ని రోజులు బాధ పెట్టాం కదా, అన్ని రోజులు నాకు పని చేసి పెట్టింది, తనకి రెస్ట్ ఇద్దామని మాత్రం అనుకుంటాడు తప్పితే మిమ్మల్ని పక్కకు పెట్టేసి భార్యని ఎత్తున పెట్టుకోవాలని ఏ అబ్బాయి అనుకోడు. అది మనం ఆలోచించాలి.